హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్కి అయితే నైటే పిండి అయితే రెడీగా పెట్టుకుంటానండి. పొద్దున్న అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను. చట్నీకి అయితే వేరుశెనగుళ్ళు అంటే పల్లి అంటారు కదా, ఆ చట్నీ అయితే చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఏంటంటే నేను నైట్ సాల్ట్ అయితే వేయనండి, మార్నింగే వేస్తాను. మార్నింగ్ వేసి అదైతే కలిపి పెట్టేసుకుంటాను. ఈ ఇడ్లీ ఏంటో కానీ పిల్లలకి ఇడ్లీ బాగా ఇష్టపడుతున్నారు. అంటే తిని 2 ఇడ్లీ అయినా మేము కూడా అదే తినాల్సినంత ఇదైపోతుంది. ఎప్పుడైనా నేను పిండి రెడీగా పెట్టుకునే రోజునైతే ఏ ఉప్మాయో అలా వండుకుంటాను. దోశలు తింటారు, కానీ ఏంటంటే ఉప్మాలు ఎక్కువగా ఇష్టపడరు. ఇడ్లీ ఇడ్లీ అంతే. మళ్ళీ అందుకు ఏ చట్నీ చేసినా మా చిన్నవాడు తింటాడు. ఓన్లీ వేరుశనగలు చట్నీ అయితేనే తింటాడు. ఇదైతే నేను కొంచెం వాటర్ అయితే పెట్టేసుకుని అందులోకి ఇడ్లీ అయితే పెట్టేసాను. మాకు కరెక్ట్గా ఈ 5 రేకులు ఉంటే ఒక 20 ఇడ్లీ అయితే వస్తాయండి. అది కొంచెం పిండి అయితే ఉంది, అదైతే పక్కన పెట్టేసాను. తర్వాత అయితే బట్టలు అయితే ఉతికేసాను. ఈ బట్టలు అయితే నా వల్ల కావట్లేదండి. నేను వాషింగ్ మిషన్ కొంటాను అన్నప్పుడేమో ఎంతలే పిల్లలు సరిగ్గా బాగా మాపేస్తారు, దీనికి నువ్వు మళ్ళీ వాషింగ్ మిషన్లో పడేస్తే అవి ఎలాగ ఉంటాయో ఏటో బాబు, కొంచెం ఎదగని పిల్లలు ఎదిగాక కొనుక్కుందాం అని మనం ఏదో కొంచెం అప్పుడు ఏదో అనేసాం, కానీ ఇప్పుడైతే ఉతకలేకపోతుంది. ఈ బట్టలు అన్నీ ఉతికేసరికి అయితే మార్నింగ్ 11 అయిపోతుంది డైలీ. ఇంకా అదే సిచ్యువేషన్ అనమాట నాకు. తర్వాత అయితే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే పచ్చిరొయ్యలు, కోడిగుడ్డు, పచ్చిరొయ్యలు కోడిగుడ్లే అదైతే ఇగురైతే చేస్తున్నాను. పులుసు చేద్దాం అనుకున్నాను, కానీ పులుసు నిన్న మొన్న అన్నట్టు మంగళవారం అయితే చేపల పులుసు కూడా మీకు ఆ రోజు వీడియో అయితే పెట్టింది కదా, సేమ్ ఇంక మళ్ళీ నా ఎందుకులే ఇంకా అనేసి ఈరోజు అయితే ఇగురైతే వండుతున్నానండి. దీనికైతే నేనైతే ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా బ్యాక్ కెమెరా పెట్టేసానండి. ఇంక ఇక్కడ నుంచి నేనైతే కనిపించను, ఇంకా నా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది మీకు. ఇది ఇక మనకి ఫస్ట్ అయితే అంటే గుడ్లు ఉడకబెట్టేసుకున్నాం కదా, కొంచెం అందులోకి పసుపు వేసుకోవచ్చు. లేదంటే మనకి ఇంకా కొంచెం కలర్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు అయితే కారం వేసుకోవచ్చు. ఆ కారం అయితే బాగా వేగాలండి. నేను కుకింగ్ వీడియోస్ యాడ్ చేయడానికి కారణం ఏంటంటే, నా పెళ్ళైన కొత్తలోని నేను చాలా ఈ ఏంటంటే పెళ్ళైన కొత్తలో ఎవరూ సరిగ్గా వండలేము కదా. నేనేంటంటే అన్నం ఉడకకుండా వార్చేయడం, కూరలు సరిగ్గా వండకపోవడం. అదే నేను అంటే ఈరోజు ఏదో ఎక్స్పర్ట్ అయిపోయానని కాదు, కానీ నాకు నేనుగా మా పిల్లలు నేను ఎవరైనా ఒకరిద్దరు వచ్చినా నేను వండగలుగుతున్నానంటే అది మనకి అలవాటు అవ్వాలి. ఏ పని అన్నా అంతే, స్టార్టింగ్లో ఏది రాదండి. అది మనకి ఏంటంటే కొంచెం టైం పట్టాలంతే, వెయిట్ చేయాలి దేనికైనాని. ఈ పచ్చడిలు అయితే రెడీగా చేసేసుకుని అది కొంచెం వాటర్ అంతా పోవాలి. అందులో కొంచెం పసుపు అయినా కొంచెం సాల్ట్ అయినా వేసుకుని పెట్టేసుకుంటే అది మీకు క్లారిటీ కనిపించట్లేదు. ఈ లైట్ ఏమో నాకు కరెక్ట్గా స్టవ్ ఎదురుగుంటూ ఉంటుంది, సో అందుకే అటు ఇటు తిప్పుతున్నాను. ఎలాగైతే నాకు కనిపించలేదు మీకు. ఆ రైలు అయితే నేనే ఇచ్చుకున్నానండి. మాకు ఇంటికి కూడా వచ్చి అమ్ముతారు. మా సైడ్ ఎక్కువ చెరువులు అయితే సముద్రం రైలు అనుకుంటే రెడ్ కలర్లో ఉన్నాయి. చెరువు రైలు, ఈ కాలువ రైలు అయినా చెరువులో పట్టినవి అన్నా, ఇంకా మాకు బాగా ఎక్కువగా నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు. మేము ఉండేది పిఠాపురం కాబట్టి కాకినాడ దగ్గరే, బీచ్ దగ్గరే. సో అలా మాకైతే డైలీ అయితే నాన్ వెజ్ అనేది చేపలు అవనివ్వండి, రొయ్యలు, పీతలు, ఇలా మనకి ఏ అయితే సీ ఫుడ్స్ అయితే ఉన్నాయో అన్నీ మనకి ఇంటిగా వచ్చేస్తాయి. మార్కెట్లోనే దొరుకుతాయి. ఈరోజు అయితే మా బావ అయితే అన్నీ ఇచ్చేసుకోమన్నాడు. మనకేమో ఇచ్చుకోవడం రాదు, ఏంట్రా దేవుడా అనుకున్నాను. ఎలాగైతే పచ్చడి అయితే ఇచ్చుకున్నాను. నేనైతే ఇగురు వండుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఆల్రెడీ నేను చారు, చింతపండు చారు, వీరు చాలామంది రసం అంటారు కదా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు. ఆ రసం అయితే పెట్టేసి పక్కన పెట్టేసాను. ఆ రసం కూడా తీయాలంటే అమ్మో అంత కుకింగ్ వీడియో అయిపోతుందేమో, ఎలా ఫీల్ అవుతున్నారో తెలియట్లేదు, ఎవరైనా కామెంట్ చేస్తారేమో అన్న భయంతో అయితే అదైతే యాడ్ చేయలేదు. కానీ మీకు ఇష్టం అనుకుంటే కొంచెం సపోర్ట్ చేయండి, నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసి మంచిగా మీకు డైలీగా వ్లాగ్స్ అయితే పెడతాను. నాకు కొంచెం గొంతుకు నొప్పి అయితే వచ్చేసింది, బాగా దగ్గు. ఆల్మోస్ట్ 1 మంత్ ఉండిపోవడం వల్ల గొంతుకు నొప్పి పోవడం వల్ల నేను ఈ 2-3 డేస్ నుంచి అయితే వీడియోస్ మీకు షేర్ చేయలేకపోయాను. ఈసారి అయితే డైలీ వ్లాగ్స్ పెడతాను. ఒక కామెంట్ చేయండి అసలు ఎలా వెళ్తుంది, మీరేమనుకుంటున్నారు, కొంచెం నాకు కొంచెం అర్థం అవ్వాలి కదా. తర్వాత అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉప్పు, కారం
సరిపడా వేసేసుకుని ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత రేల్లో అయితే మనం ఇవైతే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఇంకా అల్లం, అంతే అండి. అంతకంటే నేను ఏం వేయను. ఎందుకంటే పిల్లలతోటి ఏది ఎక్కువైపోతే ఎందుకు వేడి చేసేస్తుందేమో అని అనేసి అందులో అయితే గుడ్లు మనం ఇందాక వేపి పెట్టుకున్నాం కదా, అయితే వేసుకుని బాగా కొంచెం సేపు అలా ఉండించాలండి. అంటే బాగా మనకి దాంట్లోకి కూడా ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలి కదా. రొయ్యలు కాబట్టి ఇది ఫాస్ట్గానే అయిపోద్ది కర్రీ. కానీ ఏంటంటే బాగా మనకి చూసుకోవాలి మనం ఫస్ట్లోనే ఉప్పు కారం ఏది ఎక్కువైనా బాగోదండి. కూర ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా చారు ఉంటే చాలు దీనికి కాంబినేషన్. కానీ మన అన్నం అయితే తినొచ్చు ప్రశాంతంగానే. ఈయన పెట్టే వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఇన్నిసార్లు అడగడానికి ఏంటంటే నాకు ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నేను చేస్తున్నాను కాబట్టి మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా బాగా చేస్తానని నేను ఫీల్ అవుతున్నాను. సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం ఏం కాదులేండి, ఆ రొయ్య ఉడకాలంటే మనకు కొంచెం ఎక్కువనే ఏదో కొంచెం గ్లాస్ వాటర్ అయితే వేసుకుని దగ్గర పడినిచ్చేసి మంచిగా కొత్తిమీర అయితే వేసేసుకుంటే, ఇది కొత్తిమీర ఏం చేశానంటే కట్ చేయడం మర్చిపోయాను. అంటే కట్ చేశాను కానీ పెద్ద పెద్దగా కట్ చేసేసాను అంతే కదా. అది బాగా దగ్గర కావనిసి దాకకి అంటుకొనిస్తే కూర అంటుకుపోతుంది. మీరు చూసుకోవాలి. అదే ఏంటంటే హైలో పెట్టేసుకుంటే దగ్గర పడి ముందు కొంచెం సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని చూసారు కదా, నాకు ఎక్కడ మాడలేదు కూర అయితేనే. ఇలా టేస్ట్గా వండేసుకుని మంచిగా అన్నం అయితే తినేసి ఇంకా పిల్లలు వచ్చేదాకా ఈవినింగ్ వరకు అలాగా టీవీ చూడడం ఏదో ఒకటి చేస్తానండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారండి. నేను మంచి మంచి వీడియోస్, కుకింగ్ వీడియోస్ మీకు డైలీగా నేను పెడతానని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.